మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా. రేపు తెలంగాణలో జరగబోయే ప్రతి ఉద్యమానికి నాందైతుంది. నా పల్లెల మీద జరుగుతున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతుకైతుంది. కాబట్టే ఈ ప్రభుత్వము, ఆ నాయకులు, ఆ అధికారులు నా మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తుర్రు, ధమ్కీలు ఇచ్చే ప్రయత్నం చేస్తుర్రు, వార్తలు వాస్తవాల్ని ఆపే కుట్రలు చేస్తుర్రు. ఎవరెన్ని కుట్రలు చేసినా వార్తలు వాస్తవాలు ఆగదు మిత్రులారా, మిత్రులారా. ఇది ఒక్కసారి చూడండి. ఏప్రిల్ 27న ఓరుగల్లో సభ ఇది కేసీఆర్ పెడుతుండు మిత్రులారా. ఇది ఎలక్షన్ల ముందు ప్రజల్ని ఆగం చేసే సభ కాదు. ఎలక్షన్లలో ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ ఆ సోషల్ మీడియాలో ఆగమై గోసపడుతున్నటువంటి తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచే సభ, తెలంగాణ పోరాట అస్తిత్వాన్ని యాదికి తెచ్చే సభ. మళ్ళా చెప్తున్న మిత్రులారా, ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ వల్ల ఓడిపోయిన ఓటర్లను చైతన్యవంతం చేసే సభ తప్ప ఇంకో సభ కాదు మిత్రులారా. అందుకే చెప్తున్న మిత్రులారా, తెలంగాణ ఇంటి పార్టీ మాత్రమే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబడుతుంది. తెలంగాణ ఉద్యమాల పార్టీ కాబట్టే తెలంగాణను అభివృద్ధిలో నిలబడుతుంది. అది తెలియకుండా ఆగం చేసి, సోషల్ మీడియాలో క్షుద్ర చేసి, తెలంగాణ ప్రజల్ని ఆగం చేసి ఇలా అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన బాణం లాంటి సభనే మిత్రులారా కేసీఆర్ సభ. ఈ కేసీఆర్ సభలో దయచేసి కేసీఆర్ గారు గతంలో ఎలక్షన్ టైంలో అన్ని సభలలో కొద్దిగా మాట్లాడారు. ఈ సభలో మాత్రం కనీసం మీరు ఒక గంట మాట్లాడితే బాగుంటుందేమో అని TS24 న్యూస్ ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి పక్షాన ఒక చిన్న విజ్ఞప్తి. ఇకపోతే తెలంగాణలో ఏం జరుగుతుంది? బిల్లులు క్లియరెన్స్కు డబ్బులు ముట్టయ్యప్పాలా, అంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చియాలి, అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినాం, వడ్డీలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన. మిత్రులారా, 20లోగా బిల్లులు ఇవ్వకుంటే 25న అసెంబ్లీ ముట్టడిస్తాం. ఇది పరిస్థితి. అభివృద్ధి చేస్తామని చెప్పేసి అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ అంటే కమిషన్లు కదా, కాంగ్రెస్ అంటే కుట్రలు కదా, కాంగ్రెస్ అంటే కుతంత్రాలు కదా, కాంగ్రెస్ అంటే కర్ఫ్యూ కదా, కాంగ్రెస్ అంటే కరువు కదా. ఆ పాలన వచ్చినాక ఇలాంటి ఫైరవిల్ తప్ప ఇంకోటి లేదు. డబ్బులు ఇస్తేనే 20% డబ్బులు ఇస్తేనే బిల్లులు క్లియర్ చేస్తామన్నట్టే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఒక డిప్యూటీ సీఎం ఆఫీస్ ముందట ఇది పరిస్థితి. డిప్యూటీ సీఎం ఆఫీస్ ముందు ఎలిగాడో మల్లిగాడో వేస్తే ఏం కాపో, ఏకంగా డిప్యూటీ సీఎమే ఇందులో భాగమైతే ఈ రాష్ట్రం ఎటు పోవాలి? ఓపెన్గా 20% వాటా అడిగితే వాళ్ళు అభివృద్ధి ఎట్లా చేస్తారు? వాళ్ళు పటిష్టంగా ఎట్లా రింబిస్తారు? ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజమా, ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇది వెలుగు పేపర్, ఒకసారి చూడండి మిత్రులారా. తెలంగాణ తల్లి స్ఫూర్తిగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం అట. ఇందిరా మహిళా శక్తి అట. మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి లక్షల రూపాయలు ఆడ తీసుకున్న వెలుగు పేపరు 2వ పేజీలో ఏం రాసింది తెలుసా మిత్రులారా? ఇగో, మహిళా సాధికారతకు అభయహస్తం అని చెప్పేసి ఆ లక్షల రూపాయలు యాడ్ తీసుకొని ఇట్లా అబద్ధాలు రాసే పరిస్థితి వచ్చింది వెలుగు పేపర్కి. వాస్తవంగా వెలుగు పేపర్ ఏమని ప్రశ్నించాలి? 2500 రూపాయలు ఎక్కడ బాబు అని ప్రశ్నించాలి. మహిళలకు ఇస్తాన్న స్కూటీ ఏది బాబు అని ప్రశ్నించాలి. కళ్యాణ లక్ష్మి కింద ఇస్తానటువంటి తులం బంగారం ఏదిరా బాబు అని ప్రశ్నించాలి. గ్యాస్ ఎక్కడిస్తున్నావు అని ప్రశ్నించాలి. మిత్రులారా, కరెంటు బిల్లు ఎంతమందికి అమలవుతుంది ప్రశ్నించాలి. అదే వదిలేసి లక్షల రూపాయలు యాడ్ తీసుకుంటే ఇట్లా లక్షణంగా అబద్ధాలు చెప్పే పరిస్థితి వస్తుంది. ఇది వెలుగు పేపర్ ముఖ చిత్రం మిత్రులారా. అందుకే వెలుగు పేపర్ ఎవరైనా చూసేది ఉంటే దయచేసి చూడకండి. ఇగో ఇట్లా ఉంటుంది పరిస్థితి. లక్షల రూపాయలు యాడ్ తీసుకుంటే అట్లా అబద్ధాలు రాయాల్సి వస్తుంది మిత్రులారా. తెలంగాణ తల్లి ఉద్యమం ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి ఉండగా సచివాలయం అనే ఆ భవనం ముందు ఒక పని మనిషి లెక్క నిలబెట్టినాడే తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తారు. వలసదారులు పట్టుకొని పని చేసుకొని వేరే రాష్ట్రాలకు వేటట్టు చేస్తారని చెప్పేసి నేను ఆనాడే చెప్పిన. ఇలా మహబూబ్ నగర్ మరొక్కసారి
వలస బతుకులతో ఆగమవుతుంది. కరీంనగర్ లాంటి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ 10 ఏళ్లలో అభివృద్ధి చెందినటువంటి కరీంనగర్ జిల్లాల నుంచి కూడా దుబాయ్కి పారిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. నేను ఆనాడే చెప్పిన ఉద్యమ స్ఫూర్తి ఉద్యమంలో పుట్టిన తల్లి ఉండగా ఉద్దర తల్లి ఎందుకు దండగా అంటే నా మీద కేసు పెట్టిరు. మళ్ళీ కేసు పెట్టుకొని ఒరిగే ప్రసక్తి లేదు, భయపడే ముచ్చట్లేదు. మిత్రులారా, ఇవి వార్తలు వాస్తవాలు తీసుకుంటే ఇకపోతే ఇది ఒకసారి చూడండి మిత్రులారా. వంట నూనె కొనుగోలు తగ్గించండి, వ్యాయామం సైకింగ్తో ఉభయకాయం తగ్గుతుంది, ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. ఈయననే డాక్టర్ అయిపోయిండు, వ్యాయామం చేయండి బక్క అవుతారని చెప్తుండు. మన డాక్టర్ అయిన నరేంద్ర మోడీ, సైంటిస్ట్ అవుతాడు నరేంద్ర మోడీ, పులులతో ఆడుకుంటాడు నరేంద్ర మోడీ, ముసలి కథలు చెప్తాడు నరేంద్ర మోడీ. దేశంలో ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలు చేసి చూపిస్తాడు. కావాలంటే సముద్రంలో దిగుతాడు, పైన ఆకాశంలో వివరిస్తాడు. కానీ ఎన్ని చేయాలో అన్ని చేస్తాడు. కానీ ఈ దేశాన్ని అభివృద్ధి చేయడు, ఆయనకు చేత కాదు. ఏం చెప్పినా హరికథలు పిట్టకథలతో 10 ఏళ్ళు కాలం వెళ్ళదీసిండు. ఇంకా ఈ దేశాన్ని అప్పుల దేశంగా మార్చి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి నెత్తి మీద ఆపేసిండు. వాస్తవాలు. నేను మోదీని తిట్టట్లే, ఈ దేశ ప్రధాని స్థానంలో ఉన్నటువంటి అసమర్థ ప్రధానిని మాత్రమే తిడుతున్నా. ప్రధానులు ముఖ్యం కాదు, దేశం ముఖ్యం అన్నవానికి నా బాధ అర్థమవుతుంది. అది కదా మిత్రులారా, ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు, ఎన్ని రోజులు సోషల్ మీడియాలో ప్రాపగండ చేస్తూ భజన చేస్తూ వేరే వాళ్ళని చిన్నోళ్ళను పిచ్చోళ్ళని లెక్క చిత్రీకరించి చూత్యాగాల లెక్క నిలబెట్టి ఈయననే మోతేవారు అన్నట్టుగా ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు ఈ డ్రామాలు ఆడుతూ ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తారు? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. దేశం పరిస్థితి ఇట్లుంది, రాష్ట్రం పరిస్థితి ఏమో ఇట్లుంది మిత్రులారా. ఎవరిని ఏమనాలో తెలుస్తలేదు మిత్రులారా. పునర్విభజనపై ఉమ్మడి పోరు, పునర్విభజనపై మాట్లాడతామేమో కానీ హిందీ వలస పాలన సహించమని చెప్పేసి దేశంలో ఒక అనిశ్చితిని తీసుకొచ్చే ద్రావిడలను కూడా మేము సహించమన్న సంగతి, ఆ వాదాన్ని సహించమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఎట్లా తెరలైపాయా నా తెలంగాణ, కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగం, నేడు కాంగ్రెస్ ఏలుబడిలో వ్యవసాయం ఆగమాగం. ఇది మిత్రులారా, వేసిన పంట నీళ్లు లేక ఎండిపోతుంటే ఎడ్లకు గొర్రెలకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కనీసము అక్కడక్కడ నీళ్ళే లేవు. కాంగ్రెస్ వస్తేనే కరువు, కాంగ్రెస్ వస్తేనే కుట్రలు కుతంత్రాలు అన్నట్టు, కాంగ్రెస్ వస్తే నీళ్ళ కోసం తనలాట అన్నట్టు, కాంగ్రెస్ వస్తే దానికి సింబల్ ఏంది అంటే ఎండిన పొలాలు, కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయినటువంటి మీటర్లు. ఇది కాంగ్రెస్ పాలనకు ఆనవాళ్ళు ఆల్రెడీ వచ్చేసినాయి. మండు టెండల్లో మత్తడి దింకినటువంటి తెలంగాణలో అసలు ఎండలే స్టార్ట్ కానప్పుడు వ్యవసాయం ఎండిపోతుంది, మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. ఇది కాంగ్రెస్ ఏలుబడికి ప్రధాన ఆనవాళ్ళు కదా. కరెంటు కోతలు, కాలరాత్రులు, కాంగ్రెస్ పాలనలో కర్షకులకు కష్టాలు, కరెంటు కోసం రాత్రివేళ రైతుల పడిగాపులు, రాత్రిపూట బావుల వద్ద పరుగులు. ఇది తెలంగాణలో జరుగుతున్న కుట్ర. మహా అద్భుతం మానవ నిర్మాణం కాళేశ్వరం అంటే, కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు కదా, దాంతో నేను ఎందుకు నీళ్ళు ఇవ్వాలని కుట్ర వన్నితే ఇలా రైతులంతా ఆగమవుతుర్రు. ఇలా సాగుకు నీళ్లు లేవు, రేపు తాగు కూడా ఉండయి. మిత్రులారా, తెలంగాణలో ఈ విధంగా కుట్రలు జరుగుతాయి. రేవంత్ రెడ్డి వచ్చిన 15 నెలల్లో, కేవలం 15 నెలల్లో నా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ఉన్నటువంటి బిడ్డలు, రైతులు వలస పారిపోతురు. కాంగ్రెస్ బతికేందో తెలిసిపోయింది, కాంగ్రెస్ కుట్రలేందో తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? కేవలం ఈ 15 నెలల్లో దాదాపు 39-40 సార్లు ఢిల్లీకి పోయేస్తుండు, వస్తుండు, ఊడిగని చేస్తుండు, ఫ్లైట్లలో తిరుగుతుండు. తెలంగాణ పల్లెల్లో రైతులు చచ్చిపోతుర్రు. ఇప్పటికే రాలిన మట్టి పూలు ఉరేసుకున్న పత్తి రైతు, ఇట్లా ఎంతమంది 1300 మంది రైతులు చనిపోయారు. ఒక్కసారి ఆలోచన చేయండి. అబద్ధానికి నమ్మి అబద్ధానికి ఓటేస్తే ఆగమైన బతుకులు, ఇలా రాలిపోతున్న బతుకులు. ఆలోచన చేయాలి. నిన్న సాగుబడి, నేడు కూలబడి. దీనికి కారణం కాంగ్రెస్ కాదా? ఎమ్మెల్యే నా బామ్మర్ది, పంట ఎండుతున్నా పట్టించుకోలే, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య కనీసం ఇటు దిక్కు చూడలే. బావ ఎట్లుంటే ఏమవుతుంది? రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా లేవా? ఆయన పాలన మీద దృష్టి పెట్ట నీకు వచ్చిండా? ఆలేరును అభివృద్ధి అయ్యి నీకు వచ్చిండా? ఆయన అభివృద్ధి కావడం కోసం వచ్చిండు, ఆయన దోసుకోవడం కోసం వచ్చిండు, ఆయన దాచుకోవడం కోసం వచ్చిండు.
కావాలంటే వారం రోజుల తర్వాత వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి 4 ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిపోమంటే ఇచ్చిపోతాడు. అభివృద్ధి ఆయనకు చేతనవుతుందా? నీళ్ళంటే ఆయనకు అర్థమవుతుందా? కాలువలంటే ఆయనకు తెలుస్తుందా? ఇది కదా మిత్రులారా, ఇట్లా ప్రశ్నిస్తే నిన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లాలకు సంబంధించినటువంటి బీటెక్ చదువుకున్నటువంటి రెండు సార్లు సర్పంచ్ గెలిచినటువంటి పెద్ద ఊరుకు సర్పంచ్ గెలిచినటువంటి జాతి జనరల్ సీటు మధు మీద కాంగ్రెస్ మార్కు కేకే మహేందర్ రౌడీయిజం చూపించాడు. 2-3 తాగిచ్చి ఇష్టారీతిగా తిప్పించిండు, ధమ్కీలు ఇప్పించే ప్రయత్నం చేసిండు, దాడులు చేసే కుట్రలు చేస్తుండు. కలెక్టర్ అట్లే ఉన్నాడు, కేకే మహేందర్ అట్లే ఉన్నాడు, ప్రభుత్వం అట్లే ఉన్నది. పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు. నీళ్ళు ఇచ్చే ముఖం లేని మీ ప్రభుత్వానికి ప్రశ్నిస్తే తాగిపిచ్చి తీర్పిస్తావా? కేకే మహేందర్ సిగ్గనున్నదా? నల్లకోటు రాజకీయాలు సిరిసిల్ల నడిగడ్డ మీద నువ్వు చూపిస్తా అంటే సిరిసిల్ల బిడ్డలు చూస్తూ కూర్చుంటారా? అభివృద్ధి ఏమని అవకాశం ఇస్తే, పాలన ఏమని అవకాశం ఇస్తే పాడు పనిలేంది, పాసి పనిలేంది? ఇదేం పద్ధతి? కేకే మహేందర్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్ను 4 సార్లు మింగినా కూడా నీకు సోయికి రాకపోతే మళ్ళీ ఎప్పుడు నేను ఎట్లా గెలిపిస్తారు? నీకు టికెట్ వచ్చే అవకాశం ఉన్నదా? ఇక నీ తీరును చూసినాక ఎవడన్నా నీకు టికెట్ ఇస్తాడా? సిరిసిల్ల కలెక్టర్ రోజుకి అట్లా పనులు చేస్తుంటే కేకే మహేందర్ ఇట్లాంటి పనులు చేస్తుండు. ఇంకో పాత ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన ప్రజల్ని ఏ విధంగా గోసపెడుతుండో, ఆయనకు వ్యతిరేకంగా ఎట్లా ప్రెస్ మీట్ విన్నారో మీరు అందరికీ తెలుసు. సిరిసిల్ల ఆ రాజకీయం నడుస్తుంది. ఇకపోతే మిత్రులారా, ఇంకా ముఖ్యమైన వార్త ఇది, ఒకసారి చూడండి. సరైన వైద్యం అందక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం 4 సార్లు ప్రయత్నించిన ప్రజా సంఘాలు నాయకులు వేడుకున్న కనికరించని రేవంత్ రెడ్డి సీఎం. చివరికి కన్ను మూసిన వీరనారి చాకలి ఐలమ్మ మన్మడు చిట్యాల రామచంద్రం పట్టించుకోమని ప్రజా సంఘాలు కోరినా పట్టించుకొని లోకల్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చాకలి ఐలమ్మ మన్మరాలకు మహిళా కమిషన్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ ఊసేలేదు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. గద్దర్ కలవనీకిపోతే, ముఖ్యమంత్రిని కలవనీకిపోతే ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గద్దర్ని కూర్చుండబెట్టి గద్దరన్నా అని గుండెలకు కత్తుకుంటే, ఒకసారి అధికారుల లోపం వల్ల కలవకపోతే అదొక పెద్ద ప్రాపగండగా చూపించారు కదా. గద్దర్ లెక్క వేరే పనుల కోసం పోలే, కనీసం ఒక వైద్యం అందించుర్రి, ఒక ప్రాణాన్ని కాపాడుర్రి. సాకలైలమ్మ బొమ్మలు వేసుకొని సాకలైలమ్మ విగ్రహాల దగ్గర మాట్లాడిన రేవంత్ రెడ్డి నీ గెలుపు కోసం పనిచేసినటువంటి వాడుకున్నటువంటి సాకలి ఐలమ్మ మన్మడు సావు బతుకుల్లో ఉన్నాడు, మంచి వైద్యం అందించమని చెప్పేసి ప్రజా సంఘ నాయకులు సాకలి ఐలమ్మ కుటుంబం ప్రయత్నిస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలే. ఆయన సావు కారణమైన రేవంత్ రెడ్డి, నిజంగా మీకు సిగ్గు శరం ఉంటే ఆ సాకలి ఐలమ్మ మన్మని సావు కారణం నువ్వే అని నీ పదవికి రాజీనామా చేయి. నేను సూటిగా చెప్తున్నా. ఆయనే ఫైరవేల కోసం, ఆ ప్రజా సంఘ నాయకులు ఫైరవేల కోసం రాలే, ఆయనకేదో మంత్రి పదవి కోసం రాలే. ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా కనీసం మంచి వైద్యం ఇప్పించమని వస్తే వైద్యం ఇప్పించకుండా ముఖ్యమంత్రి మంత్రులు గట్లపాడైతే 25 ఏళ్ళ వయసులోనే గెలిచిన 25 ఏళ్ళ అనుభవం ఉన్నవాని మీద అని చెప్పినటువంటి ఆమె మాత్రం అమెరికాలో ఎవరితో ఉన్నదో సోషల్ మీడియాలో ఫోటోలు వచ్చినాయి. ఎవరితో ఉంది, ఏం చేస్తుంది అన్నది ఆల్రెడీ అందరికి తెలిసిపోతుంది. ఏంది దారుణం, ఏంది దౌర్భాగ్యం? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ అన్న ఆత్మ శాంతించాలంటే మీరేం చేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. సాకలి ఐలమ్మ వీరత్వమే కాదు, ఆమెకున్న ఆలోచన తత్వాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి